గురువుగారైన డాక్టర్ వి గౌరీ రామ్మోహన్ గారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సైకాలజీ మరియు సంగీతంలోనూ పిహెచ్డీలు పొందిన ప్రతిభ గల వ్యక్తిగా గుర్తింపు పొందారు. వీరి తల్లిదండ్రులు కొల్లూరి రామారావు గారు, శ్రీమతి సూర్యకాంతి గారు. తల్లి తొలి గురువు. 1975 నుండి 3 దశాబ్దాల పైగా శ్రీ యువటూరు విజయేశ్వరరావు గారి వద్ద సంగీతం నేర్చుకుని పలు బంగారు వెండి పథకాలను పొంది అనేక కచేరీలు చేస్తూ ఆల్ ఇండియా రేడియోలో గ్రేడెడ్ ఆర్టిస్ట్గా గుర్తింపు పొందారు. 2012 జనవరి నుండి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వహించి హెచ్ఓడిగా నిర్వహించి పదవి విరమణ చేసిన నాటి నుండి సంగీత బోధన, సంగీత కచేరీలు చేయడమే జీవిత పరమావధిగా భావిస్తూ సంగీతానికి సేవ చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. శ్రీ గౌరీ మేడం గారు తిరుప్పావై 30 పాసురాలను ఆంధ్రీకరించారు. విశాఖ నగరానికి ప్రత్యేకమైన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిపై కనకాంగి, కీరవాణి రాగాల్లో కృతులను ఆవిష్కరించి యోగ గణపతిపై అభేరి, హిందోళ రాగాల్లో, సింహాచలం నరసింహస్వామి మీద కాపీ రాగంలో కృతులు, దుర్గాదేవిపై దశరాగమాలికలు రచించారు. శ్రీరామ చరితంను 15 రాగాల్లో రాగమాలికగా రూపొందించారు. సంగీత సుధానికి, సంగీత కళా మనోజ్ఞ, సంగీత సేవారత్న బిరుదులను పొంది ఉన్నారు. దీని తర్వాత మన విద్యార్థులైన హర్షిత, ఆముక్త, కనిష్క మేడం గారి గురించి చిన్న వీడియోను తయారు చేశారు. అది ప్రొజెక్టర్లో ప్రజెంట్ చేస్తారు.